ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా శుభాలు ప్రకటిస్తున్నాను. గ్రీటింగ్స్ టు ఎవ్రీ వన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? భద్రంగా ఉన్నారా? మీకోసం చాలా చాలా బలంగా ప్రార్థన చేస్తున్నాము. మా కోసం కూడా మీలో చాలామంది ప్రార్థిస్తున్నారు. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ప్రతిరోజు ఎన్నో సాక్ష్యాలు మేము వింటున్నాం. ప్రతిరోజు ఉదయం మీరు అందిస్తున్న ఈ వాగ్దాన సందేశాన్ని బట్టి చాలా చాలా ఆత్మలో బలపడుతున్నాను వెస్లీ గారని ఎంతోమంది ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, ఫోన్స్ ద్వారా తమ యొక్క సాక్ష్యాలను, తమ అనుభవాలను పంచుకుంటున్నారు. మేము పడుతున్న ప్రయాస వృధా కావట్లేదని ఎరిగి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. మీరందరూ ఆధ్యాత్మికంగా బలపడాలనేది మా యొక్క ఆలోచన, మా ఆశ, మా దర్శనం కూడా. దేవుడు తన కృపను నిరంతరాయంగా మా మీద కృమ్మరిస్తూ, బలపరుస్తూ ఆయన కృపలో మమ్మల్ని నడిపిస్తున్నారు. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా? ఉందా? బైబిల్ ఉందా మీ దగ్గర? తెరవండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. ద బుక్ ఆఫ్ హగ్గాయి చాప్టర్ 2 and verse 7. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. జెహోవా సాబోత్, సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయన. చాలాసార్లు ఆలోచన చేస్తుంటాను, దేవుని సైన్యం ఎవరా అని, ఆయన సైన్యం ఏంటా అని. అఫ్కోర్స్ దూతలందరూ ఆయన సైన్యమే. ఆయనకు పరిచర్య చేయడానికి, లేదా ఆయన బిడ్డలైన మనకు పరిచర్య చేయడానికి, వార్తలు అందించడానికి, ఇవన్నీ చేసే దూతలు ఆయన సైన్యం. అందులో డౌట్ ఏమీ లేదు. ఆ తర్వాత సృష్టి ఆయన సైన్యం. నా మహాసైన్యం అన్నాడు సృష్టిని గురించి మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాట. ఆఫ్ కోర్స్ దేవుని బిడ్డలంగా మనం కూడా ఆయన సైన్యమే కదా. సైన్యములకు అధిపతి యెహోవా. ఆ మాట చదివినప్పుడల్లా నాకు చాలా ధైర్యం వస్తుంది. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు అధిపతి అయిన దేవుడు, అధికారం కలిగిన దేవుడు ఆయన. మనుషులకు అధికారం ఎవరెవరో కట్టబడతారేమో, కొంతకాలం తర్వాత అధికారాలు పోతాయి. కానీ దేవుడు అలాంటాడు కదా, ఆయన స్వయంభవుడు. ఆయన అధికారం నిత్యము నిలిచేదే. ఆయనకి కొంతకాలం అధికారం ఇచ్చి తీసేసి, మళ్ళీ ఇచ్చి మళ్ళీ తీసేసి ఇలాంటివి ఉండవు. ఆయన నిత్యము ఆధిపత్యం కలిగిన వాడే, అధికారం కలిగిన వాడే. అయితే సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి మన హృదయాల్లో చేర్చుకోవడం ద్వారా ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం. హగ్గయి గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. మందిర పని నిలిచిపోయినప్పుడు ప్రజలందరూ తమకు కావలసినట్టుగా తమ ఇళ్లను కట్టుకుంటూ ఏదో నడిచిపోతుంది కదా అనుకున్న ఆ సమయంలో దేవుడు జకరియా మరియు హగ్గయి అనే ప్రవక్తలను పురికొల్పి దేవుని ప్రజల దగ్గర పంపించాడు. మీరు మందిరం కట్టాల్సిందే, పూర్తి చేయాల్సిందే, మీరు దేవుని మందిర పని నిర్లక్ష్య పెట్టద్దు అని దైవజనుల ద్వారా దేవుడు పురికొల్పినప్పుడు జెరుబ్బాబెలు, యెహోషువ వీళ్ళందరూ కూడా దేవుని మందిరాన్ని కట్టడం తిరిగి ప్రారంభించారు. ఆ ప్రోత్సాహాన్ని, ఆ పురికొల్పే అనుభవాన్ని దైవజనుడైన హగ్గయి ద్వారా దేవుడు ఇచ్చాడు. అందులో బట్టి హగ్గయి గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని వాగ్దానాలు చాలా కనబడతాయి. ఆయన పని మనం చేసినప్పుడు, ఆయన మందిరాన్ని నిర్మించినప్పుడు దేవుడు మనకి ఎలాంటి దీవెనలు ఇస్తాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీకు కావలసిన వనరులన్నీ నేనే సమకూరుస్తాను, అన్యజనులందరూ పట్టుకొచ్చి అవి ఇస్తారు. మందిర పని పూర్తవగానే ఆ మందిరాన్ని నేను మహిమతో నింపుతాను అన్నాడు. యూజువల్గా మనం ఏదైనా మందిరం కట్టగానే లేదా ఒక ఆలయాన్ని నిర్మించినప్పుడు ఏమి వాటిలో ఉంచాలి, వేటితో దాన్ని అలంకరించాలని చాలా మదన పడిపోతుంటాం. ఎన్నెన్నో గొప్ప గొప్ప వస్తువులు దానిలో ఉంచాలి, డెకరేషన్ చేయాలా, ఇంటీరియర్ బాగా చేయించాలా, ఆ తర్వాత చర్చ్ పైన ఏం పెట్టాలి, ఇలాంటివన్నీ చాలా ఆలోచన చేస్తాం. దట్స్ ఓకే. కానీ అవన్నీ ఉండి కూడా దేవుని మహిమ అక్కడ లేకపోతే ప్రయోజనం ఏంటి? చచ్చిపోయిన వ్యక్తిని అలంకరించినట్టుగానే ఉంటుంది కదా, అంతకుమించి ఇంకేముంది? ఒక చనిపోయిన వ్యక్తిని ఎంత అలంకరిస్తే ఉపయోగం ఉంది, ఎంత అలంకరిస్తే ప్రయోజనం ఏముంది? బతుకున్న మనిషికి అయితే ఏం చేసినా దానివల్ల ఉపయోగం ఉంది. కానీ ఒక చచ్చిపోయిన వ్యక్తికి అలంకరణ ఎంత చేస్తే ఉపయోగం ఉంది? జీవం లేకపోతే, సంఘంలో, మందిరంలో దేవుని మహిమ లేకపోతే భౌతికంగా ఎన్నుంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? దేవుడు లేకుండా సెలవిస్తూ ఉంది, నేను మందిరాన్ని మహిమతో నింపుతాను. ఎందుకు దేవుడు మహిమతో నింపుతాడంటే ఆయన మహిమ గలవాడు కాబట్టి, ఆయన మహిమా సంపన్నుడు కాబట్టి, మహిమా స్వరూపుడు కాబట్టి. ఆయన మన దేవుడు మాయాస్వరూపుడు కాదు. ఆయన మాయాస్వరూపం అంటే ఆయన ఇల్యూషన్ అని, లేనివాడిని ఉన్నట్టుగా పిలుస్తున్నామని. కానీ దేవుడు అలాంటి కదా, ఆయన ఉన్నవాడు, అనువాడు. ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం, మన ఉనికి ఉంది. ఆయన మనల్ని ఉనికిలో తీసుకొచ్చాడు, మనం ఆయన ఉనికిలోకి తేలా. మనం దేవుడిని ఉనికిలో తీసుకురాలేదు, ఆయనే మనల్ని ఎగ్జిస్టెన్స్లో తీసుకొచ్చారు.
విచిత్రం ఏంటంటే ఆయన ద్వారా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చి ఆయన ఎక్కడున్నాడని ప్రశ్నించే దుష్టతరం ఉంది ఈ రోజుల్లో. కానీ దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎక్నాలెడ్జ్ చేసినప్పుడు దేవుని దీవుని మనం పొందుకుంటాం. ఆయన మహిమగల దేవుడు. స్టెఫను మాట్లాడుతుంటాడు, అబ్రహామును దేవుడు పిలిచాడు, ఆ దేవుడు మహిమగలవాడు అన్నాడు. నిజమే, దేవునిలో మహిమ ఉంది కాబట్టే అబ్రహాము దేవుని మాట వినగానే బయలుదేరి వచ్చాడు. కల్దీ దేశాన్ని విడిచి కనాను దేశం వైపుగా ప్రయాణం సాగించాడు. కొన్ని వందల మైళ్ళ దూరం కష్టమైన ఇబ్బంది అయిన ప్రయాణం చేసుకుంటూ వచ్చి కనాను దేశంలో ఉన్నాడు, మహిమగలవాడు కాబట్టి. దేవుని మహిమను అబ్రహాము గుర్తించాడు కనుక అబ్రహాము కూడా దేవుణ్ణి గణపరిచాడు, హెచ్చించాడు, బలపరిచాడు. ఈరోజు నువ్వు దేవుని మహిమను ఎక్నాలెడ్జ్ చేయగలిగితే, ఆయన మహిమాస్వరుడును గుర్తిస్తే తన మహిమతో దేవుణ్ణి నింపుతాడు. మన జీవితాలు ఎన్నున్నా, మనకి ఎంత చదువు ఉన్నా, ఎంత డబ్బున్నా, మన చుట్టూ ఎంతమంది బంధువులు ఉన్నా, ఎన్ని రకాలైన పరిస్థితులు మనకు ఫేవరబుల్గా ఉన్నా, దేవుని మహిమ లేకపోతే, ఇఫ్ దెర్ ఇస్ నో గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ us, వీఆర్ జస్ట్ నథింగ్. ఆయన కృప మనకు లేకపోతే, ఆయన మహిమ మన మీద లేకపోతే మనం ఒట్టివారమే, మంటి ఘటములమే. ఈ మంటి ఘటముల్లో దేవుడు తన మహిమను ఐశ్వర్యంగా ఇచ్చాడు. అది దేవుడు మనకు చేసిన మేలు. మహిమ కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు, దేవుడు తన మహిమతో నింపబడినప్పుడు ఆ జీవితం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దురాత్మలు మనల్ని సమీపించలే. భౌతికమైన శ్రమలు, నిరాశలు, నిస్పృహలు మనం కృంగదీయలేవు. శ్రమలు ఉండవా అంటే ఉంటాయి, కష్టాలు ఉండవా అంటే ఉంటాయి. కానీ మనలో ఉన్న దేవుని మహిమ ఆయన కొరకు జీవించడానికి కావాల్సిన శక్తిని మనకిస్తూ ఉంటుంది. అలాంటి అనుభవాలను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి అనుభవాలను ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన మహిమగల దేవుడు. ఆయన అంత మాత్రం కాకుండా పౌలు మహాశయుడు తిమోతికి రాస్తూ అంటాడు, యేసుక్రీస్తు ప్రభు సువార్త మహిమ కలిగిన సువార్త అన్నాడు. ఈ సువార్త సామాన్యమైన సువార్త కాదు. ఇది ప్రభు గురించి మనం మాట్లాడుతున్నామంటే, యేసయ్య గురించి మనం చర్చించుకుంటున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మనం ఉచ్చరిస్తున్నామంటే ఈ సువార్తలో మహిమ ఉంది. దెర్ ఈస్ గ్లోరీ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్. ప్రొనౌన్స్ ఇట్, స్పీక్ టు సంబడి అబౌట్ జీసస్. దేవుని సువార్తలో మహిమ ఉంది. అందును బట్టి ఆ మహిమ మనలను క్రీస్తు రూపంలోకి మారుస్తుంది. ప్రియులారా, మందిరం అంటే కేవలం భౌతికమైన మందిరం గురించి నేను మాట్లాడడం లేదు. ఆధ్యాత్మికమైన మందిరం, మన జీవితమే దేవుని ఇల్లు, దేవుని మందిరం. ఈ మందిరాన్ని దేవుడు తన మహిమతో నింపాలని ఆశిస్తున్నాడు. ఈరోజు వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ గ్లోరీ అని అడగండి. ఈరోజు అంతట్లో దేవుని మహిమ అనే ప్రభావం మిమ్మల్ని సమృద్ధిగా నింపి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను, అన్ని జనులందరూ ఇష్ట వస్తువులు తేపడతాయని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవునయ్యా, నువ్వు సైన్యములకు అధిపతి అని దేవుడు, నీవు మా పోషకుడు నాయన. ఎక్కడి నుంచి, ఎప్పుడు, ఎవరి నుండి నువ్వు సహాయం పంపిస్తావు మాకు తెలియదు, కానీ నీకు ఓ ప్రణాళిక ఉంది ప్రభువా. నువ్వు ఎవరినైనా వాడుకోగలవు ప్రభువా, నీకు స్తోత్రాలు. మందిరాన్ని మహిమతో నింపుతానని వాగ్దానం చేశావు. నీ మహిమ లేకపోతే మేము కేవలం మట్టివారం నాయన. నీ మహిమ ఉంది కాబట్టే, నీ మహిమైశ్వర్యంలో మా ప్రతి అవసరం తీరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులందరినీ ప్రత్యేకంగా మీరు బలపరచండి, దీవించండి. ఎవరు ఏ సమస్యల్లో, ఇబ్బందుల్లో, ప్రతికూల వాతావరణాలు ఉన్నారో వారందరినీ మీరు ముట్టి లేవనెత్తి సమృద్ధైన జీవాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day. Thank for watching. Please subscribe, like, comment and share.